50,000 కోట్లు కాదమ్మా, తెలుసుకొని మాట్లాడు. నేను ముందే చెప్పా ఈ సినిమా 50,000 కోట్లు కాదు 1,00,000 కోట్లు కూడా వస్తాయని చెప్పినా. ఇప్పుడు నిజమైంది, అది నిజం చేసి చూపించారు. నేను చెప్పిన మాట ఎక్కడ తగ్గేదే లేదు, తప్పిందే లేదు. కాబట్టి ఈ సినిమా 1,00,000 కోట్లు కన్ఫర్మ్. ఇంకా ఈ సినిమానైతే ఎవరు ఆపలేడు, ఆపడం ఎవరి తరం కూడా కాదంతే. ఇంకా ఇలాంటి సినిమా ఇంకా మన ఇండియాలో ఇలాంటి సినిమాలు ఇంకా వస్తుంది రాదో చెప్పలేం. ఇదే ఇంకా ఆఖరి సినిమా. ఇంకా సినిమా ఏంటంటే ఎందుకంటే ఒకసారి చూసి మాట్లాడండి. ఆడు ఎవడెవడో అన్నాడు ఈ సినిమా బాగాలేదంట, ఏదో సెకండ్ హాఫ్ డల్ అని. అరే ఆడికే చెప్తాను రే, ఎవడైనా కానీ ఏమన్నా మాట్లాడితే వదిలే ఫ్యాన్స్ ఉన్నారు. రామ్ చరణ్కి గల్లీలో ఫ్యాన్స్ ఉన్నారు. విలేజ్ కాదు, టౌన్ కాదు, సిటీ కాదు, ఇంకా పక్క కంట్రీ కాదు, ఎక్కడ కాదు, గ్లోబల్ అంటే గ్లోబల్ మొత్తం ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారు. అందుకని ఆయన ఒక గ్లోబల్ స్టార్ ఏడైనా. చూసా, రాత్రి నుంచి ఇక్కడే ఉన్నా నేను. రాత్రి నుంచి నిద్రపోలేదు. ఎందుకంటే ఇక్కడ 4 గంటలకి షో చేశారు. ఇక్కడ ఆ పక్క స్టేట్లో అయితే ఒక 1 గంటకంట, ఇక్కడ మాత్రం 4 గంటలకి వేశారు. టికెట్ 500 పెట్టుకున్నా. నేనే ఇదే థియేటర్లో సినిమా చూసా మాట్లాడుతున్నా. ఎవడైనా సినిమాని బాగలేదు చెత్త అంటే మాత్రం ఆడికి వాసిపోద్ది కింద పైన చెప్తాను. అందరికి ఫ్యాన్స్ ఉన్నాం. రామ్ చరణ్ మొత్తం గ్లోబల్ మొత్తం ఫ్యాన్స్ కావాలండి. సాంగ్స్ అయితే చెప్పలేదు, ఇంకా సాంగ్స్ అయితే ఉన్నాయి. ఇంకా అబ్బా నాకైతే ఇంక పిచ్చికి చేసాయి అన్ని సాంగ్లు. అంతే ఇంకా ఫైట్లు అయితే చెప్పలే. హెలికాప్టర్ లుంగి కట్టుకొని కత్తి ఎత్తుకొని హెలికాప్టర్ ఎక్కాడు. అక్కడి నుంచి కత్తి ఇసిరేసాడు. అబ్బా అక్కడి నుంచి పొడుస్తుంటే ఒక్కొక్కడిని ఓరనైనా అక్కడి నుంచి రక్తం కారుతూ ఉంటాయి. ఆ అబ్బా ఎందుకు అసలు ఫైట్లు ఈ సినిమాలో పెట్టిన ఫైట్లు ఏ సినిమాలో పెట్టలే.